నమస్కారం సురేష్ బాబు గారు. నమస్కారం అండి వసుంధర గారు. సురేష్ బాబు గారు, మనకి ఇప్పుడు సంవత్సరం మారింది అంటే కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం మా జాతకం ఎలా ఉంది, మా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటారు కదా. మరి అందులో మనకి ఇప్పుడు ప్రతి ఒక్క సంవత్సరం కూడా మన జాతకం అంతా కూడా మారిపోతూ ఉంటుంది, మన రాశి ఫలాలన్నీ మారిపోతూ ఉంటాయి కదా. సో కొంతమందికి ఏళ్ళనాటి శని ప్రారంభం అవుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఏళ్ళనాటి శని అనగానే ఫస్ట్ చాలా మంది కంగారు పడుతూ ఉంటారు. అంటే అక్కడి నుంచి వాళ్ళకి 7.5 సంవత్సరాలు ఇంకా ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ 7.5 సంవత్సరాలు మాకు ఇంకా బాగోదు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. అసలు ఏళ్ళనాటి శని అంటే ఏంటి, ఆ ఏళ్ళనాటి శని వల్ల వీళ్ళకి దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆ టైంలో వీరు ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు, వాళ్ళకి ఏమైనా పరిహారాలు ఉంటాయా, ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. వసుంధర గారు, జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది షార్ట్ లైఫ్ అంటారు, కొంతమంది బిగ్ లైఫ్ అంటారు అనమాట. బట్ ఏదైనా లైఫ్ ఈజ్ లైఫ్ అనమాట. జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుందంటే సోల్ జర్నీ, కర్మ ఎలా వెళ్తుంది, ఆత్మ ఎలా మన ఎంటర్ అయిన తర్వాత ఈ శరీరంలోకి ఈ జీవుడు రకరకాల ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాడండి. తర్వాత ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సో ఈ శరీరంలో జరిగే ఒక ఎక్స్పీరియన్స్ని కార్మిక్ కర్మ ఎలా ఉంటుందో తెలిసేదాన్ని కార్మిక్ చార్ట్ అంటారు. మన ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని కర్మ చక్రం అంటారు, దీన్ని జాతక చక్రం అంటారు. జాతక చక్రం ఏం చేయాలంటే కర్మను చూడండి, ఆ కర్మను చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని చూస్తాం. అప్పులు రుణాలు బంధాలు చూస్తాం, ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, రకరకాల ఈ మొత్తం జ్యోతిష శాస్త్రం చూస్తామండి. చూసినప్పుడు అసలు జ్యోతిష శాస్త్రం ఎందుకు చేయాలి అనే ఉద్దేశం ఏంటంటేనండి, మనుషులు ధర్మార్థ కామ మోక్షాలను సాధించడానికి కావాల్సిన పనులు చేయడానికి ఇక్కడ ఉంటాడండి. అది సన్యాసి దగ్గర నుంచి, సంసార దగ్గర నుంచి, బ్రహ్మచారి దగ్గర నుంచి, మరి గృహస్థాశ్రమం ఎవరు చేసినా కానీ అంటే ఈ 4 సంబంధాలు రిలేటెడ్గా ఉంటాయండి వాళ్ళు ఏది చేసినా కానీ. అయితే ఇది చేయటం అంత ఈజీ కాదు, చాలా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఆ ప్రతికూల పరిస్థితులు తెలుసుకొని శోభాయమానంగా చేయటం, లేదు అంటే క్షోభపడుతూ ఏడుస్తూ ఏమిట్రా దేవుడా జీవితం అనుకోవటం. సో ఫస్ట్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఆ తెలియజేసే సబ్జెక్టే జ్యోతిష శాస్త్రం. ఇందులో మనకి ఏ టైంలో ఎవరికి ఎలా ఉంటుందో, ఇలా ఉంటే ఏం చెయ్యాలి, అలానే శక్తి మనం ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్య మనం యూట్యూబ్లో తెగ చూసేస్తున్నాం. అంటే ఏమంటారంటే నేచర్ని కలవండి, బ్రహ్మాండాన్ని కలవండి, ఆ తర్వాత నేచర్లో పవర్ ఉంటుంది, పవర్కి మనం కనెక్ట్ అవుదాము, పవర్ ఆఫ్ ఏదో రకరకాలన్నీ చూస్తూ ఉంటాం అనమాట. అదే మనం మహర్షులు చెప్పింది కూడా ఏదంటే పండగలు చేయాలి, ఏ టైంలో పండగలు చేయాలి, ఏ టైంలో ఫాస్టింగ్ ఉండాలి, ఏ టైంలో నిద్రలేకపోవాలి, ఏ టైంలో పడుకోవాలి, ఎప్పుడు ఎలాంటి బట్టలు ధరించాలి, ఏది చేస్తే ఒక వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అన్నీ మనకి జ్యోతిష శాస్త్రం డిస్కస్ చేసింది అదేనండి. తర్వాత మనకి నేచర్ పవర్ కాల్ చేస్తుంది, ఇవన్నీ కూడా మనకు అందులోనే వస్తాయి. బ్రెయిన్ పవర్ ఇవన్నీ మనకు మోడర్న్ చాలా చూస్తూ ఉంటాయి. సో నథింగ్ బట్ అదేనండి. దే ఆర్ గో విత్ ఎవిడెన్స్, వీ గో విత్ లాట్ ఆఫ్ బిలీవ్. మార్షల్ మనకి ఇచ్చిన జ్ఞానం ద్వారా వెళ్తూ ఉంటాం. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్ కనుక చూస్తే 2025 సంవత్సరంలో శని మారుతూ ఉన్నారండి. అది కూడా మార్చి 29th మారుతూ ఉన్నారు. ఎప్పుడైతే శని మారుతూ ఉన్నాడో చాలా మంది జీవితంలో చాలా రకాల మార్పులు స్టోర్ చేసుకుంటాయి. ఏ విధంగా అంటే కొంతమందికి ఏళ్ళనాటి శని పట్టుకొని ఉంటుంది, కొంతమందికి అష్టమ శని పట్టుకుంటుంది, కొంతమందికి అర్ధాష్టమ శని పట్టుకుని, కొంతమంది కంటక శని అంటారు. అంటే కంటక శని అంటే ఇది 7వ ఇంట్లో ఉన్నప్పుడు పట్టుకుంటుంది, చాలా మందికి తెలియదు. అంటే ఏమవుతుంది, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు, అలానే మనిషిని వరకు వండనివ్వదు, కంట్లో నలిసిపడుతుంది, అది పెద్ద సమస్య కాదు, కానీ వండలేరు. ఈ శని కొన్నిసార్లు ఏం చేస్తున్నారు, అట్లాంటి కొన్ని చిన్న చిన్న బాధలు పెట్టేసి మనిషిని ఉక్కిరి చేసేస్తూ ఉంటారు. వీటిని కంటక శని అంటారు. కంటక శని, ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఈ శని మార్పులు తీసుకురావడం అనేది 2025 జరుగుతాం వల్ల. అందులో మీరు అడిగిన విధంగా అసలు ఏళ్ళనాటి శని అంటే ఏంటి, దానికి సంబంధించి మనం చూద్దాం. ఇది 7.5 సంవత్సరం ఉంటుంది కాబట్టి 7.5 సంవత్సరం, దీన్ని మనకి సాడే సతి అంటారు. మనకి హిందీలో బాగా పాపులర్, చాలా మంది సాడే సతి నడుస్తుంది అంటారు. అంటే 7.5 సంవత్సరం నడుస్తుంది. మనకల్లా కూడా ఏళ్ళనాటి శని నడుస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళు నెత్తిని శని పెట్టుకొని తిరుగుతున్నారని అంటున్నారు. శని అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. 7.5 సంవత్సరం శని ఏంటి దాన్ని మనం చూద్దాం. 7.5 సంవత్సరం కూడా ఎందుకన్నారంటే శని ప్రతి 2.5 సంవత్సరానికి ఒక్కొక్క రాశి మూవ్ అవుతూ ఉంటారు. 2.5 సంవత్సరం మిగతా ప్లానెట్స్ అన్నీ 1.5 సంవత్సరం, తర్వాత సంవత్సరం. మనకి చంద్రుడైతే 2 రోజుల్లోనే మూవ్ అవుతూ ఉంటారు. సూర్యుడైతే మంత్లీ మారుతుంటారు. కానీ శని నిదానంగా మూవ్ అవుతూ ఉండటం వల్ల 2.5 సంవత్సరం ఒకే రాశిలో ఉంటారు. ఆ శని యొక్క అంత స్లోగా మూవ్ అవటంలో శని క్రూర గ్రహం, పాప గ్రహం అని అంటారు అనమాట. అందులో దుఃఖానికి కారణం హేతువు, తన మరణానికి కారణం హేతువు కూడాను, పీడలు జరగడానికి కూడా కారణం హేతువు కూడాను, మనకి రుణాలు రావడానికి, 8th హౌస్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇవన్నీ మనకి శని కారకుడు అనమాట. అయితే ఆయన వస్తూ ఇవన్నీ తీసుకొచ్చి ఉంటారు. అంతేకాకుండా ఆయన అక్కడే కూర్చొని ఉంటారు మూవ్ అవ్వకుండా. దాంతో ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకని ఫస్ట్ 2.5 సంవత్సరం అంటే తన జన్మరాశి నుంచి ముందు ఉన్న రాశిలో 12వ రాశిలో ఉంటే ప్రాబ్లం అవుతుంది. అక్కడి నుంచి దాని యొక్క ప్రభావం మనకి శని ప్రభావం. శని ఏ రాశిలో ఉంటే
ఆ రాశి ముందు రాశికి ఆ రాశి వెనక రాశి కూడా అతని యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు శని మీది కుంభరాశి అనుకుందాం. కుంభరాశికి ముందు ఏమొస్తుందండి మకర రాశి. అక్కడ నుంచి ఆయన ప్రభావం ఎప్పుడైతే మకర రాశిలో ఎంటర్ అయిపోయారో ఆ మకర రాశిలో ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అంతేకాదు కుంభరాశి దాటిపోయిన తర్వాత ఆయన ప్రభావం ఉంటుంది. కుంభరాశి దాటి మీనరాశిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీనరాశిలో ఉన్నప్పుడు కూడా ఈయన ప్రాబ్లం అవుతుంది. అంటే శని యొక్క ప్రభావం ఎంత ఉందంటే ఆయన ఉన్న రాశికి ముందు రాశి తర్వాత రాశి కూడాను ఆయన యొక్క ప్రభావం ఉండటం వల్ల ఆయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం ఉండటం వల్ల మొత్తం 7.5 సంవత్సరము ఆయన యొక్క ప్రభావం ఉంటుంది ప్రతి రాశికి. ఇది ఏలినాటి శని అని చెప్తారండి. అలాగే అండి, మరి ఏలినాటి శనిలో శని పెట్టే ఇబ్బందుల గురించి చాలా చక్కగా వివరించారు, అలాగే పరిహారాలను కూడా తెలియజేశారు కదా. ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి ఏలినాటి శని ఉందని మీరేమి ఇబ్బంది బాధపడకుండా సో మీరు సురేష్ గారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఆ టైంలో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే ఉంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే సురేష్ గారితో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. ధన్యవాదాలు.